ఇప్పుడు ఏమైందా నీ అందమైన గొంతును అలా చించుకుంటావు? నేనేమైనా పట్టి పెట్లో పెట్టానా? నన్ను పట్టి పెట్లో పెట్టేంత గొప్పవాడు నువ్వు. ఈ పున్నమ్మ దగ్గర పప్పులు అడకావు. నన్ను పట్టేవాడు ఇంకా పుట్టలేదయ్యా. ఓహో, అయితే నీ పేరు పున్నమ్మ. బాగుంది బాగుంది, చాలా తీయటి పేరు. నీకంతా తీయగా ఉంటుంది. మర్యాదగా నా పాటనిస్తావలేదా? ఇవ్వకపోతే ఏం చేస్తావు? ఏమిటి ఏం చేస్తానా? ఉండు. రాము. అదేవరు? మీ మావా మీ బావా? మీ తాత. అయితే నాకేమన్నా భయం అనుకున్నావా? రాము రారా. అడుగు పరిగెత్తుకెళ్ళి పని కుమ్మి అక్కడికి పట్టుకుంటాం. అలా నిలబడ్డావేడ్రా కుమ్మరా. అయ్యో రాము, టాటా, బాయ్. దుర్మార్గుడా, నీచుడా, చెప్పిన పని చెయ్యకుండా నన్ను అవమానిస్తున్నావా? ఎంత పొగరు నీకు! ఆ మనిషికి సలాం కొడుతున్నావా? చూడు, ఈ రోజు నుంచి నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. పోరా పో. నమస్తే. రండి చిన్నబాబు గారు, రండి. నమస్తే. నమస్తే సార్. సారీ ధర్మయ్య గారు, కొంచెం ఆలస్యమైంది. మీరు వచ్చారు అంతే సార్. రండి. శాస్త్రి గారు, సూతదారులు కానివ్వండి. భజంత్రులు వాయించండి. చిన్నబాబు గారి ఆశీర్వాదం తీసుకోండి. ఆగండి, ముందు పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి. చిన్నబాబు గారు, మీరు వస్తారని ఒక్క వార్త ముందుగా తెలుసుంటే ఈ సేవకుడు మీకోసం గేటు వద్ద నిలబడి ఉండేవాడుగా. ఇట్స్ ఏ సడన్ ప్రోగ్రామ్. నాన్నగారు రాలేకపోయారు, అంచేత నేనే రావాల్సి వచ్చింది. 2 రోజులు ఇక్కడే ఉండి ఎస్టేట్ అంతా చూసి వెళ్తాను. తప్పకుండా. కానీ కానీ ఏం లేదు, మన బంగ్లా నిండా కొబ్బరికాయలు, అరటికాయలు, మామిడికాయలు గందరగోళంగా ఉన్నాయి చిన్నబాబు గారు. అందుకని ఈ రాత్రి గెస్ట్ హౌస్ సర్దుకోండి. రేపు మన బంగ్లాలో ఉండొచ్చు. ఓకే, అయితే నేను వెళ్ళి ఏర్పాటు చూస్తాను చిన్నబాబు. ఇట్స్ ఆల్ రైట్. హరిబాబు గారు, చిన్నబాబు గారిని రాత్రికి బంగ్లాలో వద్దడానికి కారణం? ఒరే సన్యాసి, ఉన్నమ్మ చేతిలో మనం చిక్కింది అప్పుడే మర్చిపోయావా? దాని దెబ్బకు భయపడే కదరా పగటిపూట ప్రోగ్రామ్ లో రాత్రికి మార్చుకుంది. జంచట. తెల్లవారులు ఇలా అరిచి ముత్తుకున్నా సరే నేను ఇంట్లోకి రానివ్వను. పోరా పో. రాము, రాము. ఏం పౌరుషం! దీనికేం తక్కువ లేదు. నా దగ్గర చూపిస్తున్నావే పౌరుషం, ఆయన దగ్గర ఏమైంది? ఏ నువ్వు లేకుండా నేను బ్రతకలేను అనుకున్నావా? పోరా పో. సాగరమున్నదని నువ్వు సాగిపోయేవు, ఏ గట్టు లేక నేను కట్టుబడి ఉన్నాను. నీ సంబరం ఎప్పుడు తీరునో, నా సంబరం ఎవరి తోడనో, ఎవరికి తెలుసు నీకు నాకు ఉన్నదో చల్లని మనసు. గలగల గల
ఇది ఆ బస్తీ బాబు గడి పని. చిట్టేరు నేను నువ్వు ఒకటే చెయ్యొదిలయ్యా. నీకు దుడుకుతనమే కాదు దొంగతనం కూడా వచ్చని నాకు తెలీదు. నువ్వు ఒట్టి రసికుడే అనుకున్నా, రౌడీవని కూడా నాకు తెలియదు. నర్మాయ్, టేప్ రికార్డర్ దొంగిలించుకొచ్చిందే గాక నాకు రౌడీ పట్టం కూడా కడుతున్నావా? హత్యారి, ముందు నువ్వు నోరుమి. అర్ధరాత్రి నా పాట తీసుకొచ్చి నా ఇంటి దగ్గర పెట్టి అల్లరి చేసిందే కాక నన్నే అంటున్నావా? ఏమిటో మాట్లాడేది? ఏమిటా? పద చెప్తాను. ఊర్లో 10 మందిని పిలిచి పంచాయతీ పెట్టి నీ సంగతి తేలుస్తాను. హా! గలగల 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 ఓరి దొంగ వెధవా, నువ్వా ఎంత పనిచేసింది? సభాష్ రామో సభాష్. పెట్టె తీసుకొస్తే చాలదురా. ఏది ఆ రౌడీని 2 కుమ్ములు కుమ్ము. కుమ్మరా, నిలబడ్డావే? కుమ్మదు. ఎందుకో తెలుసా? మీ రాముకి కృతజ్ఞత అంటే ఏమిటో తెలుసు. అంటే రౌడీలు నిప్పు పెట్టి కాల్చబోతే రాముని రక్షించింది నేనే. అవునా రాము? రాము, నిజం తెలుసుకోకుండా నిన్ను అనరాని మాట్లాడేశాను, మన్నించు. రాము, టేప్ రికార్డర్ తీసుకొచ్చింది ఆమె అనుకుని తొందరపడి దొంగ అన్నాను. అదంతా మనసులో పెట్టుకోవద్దని చెప్పరా? రాము, జరిగిందేదో తెలుసుకోకుండా రౌడీ గివిడి అనేశాను. అదే మనసులో పెట్టుకోవద్దని చెప్పు రాము. రాము, మీ అమ్మగారి పాట ఆమె అనుమతి లేకుండానే నేను రికార్డ్ చేసుకున్నాను. తప్పేనని చెప్పరా? అదేం తప్పు కాదని, నా పాట అలా వింటుంటే నాకెంతో సంతోషంగా ఉందని చెప్పు రాము. నేను చెప్పిందంతా చెప్పావా రాము? నేను చెప్పిందంతా చెప్పావా రాము? నేను చెప్పిందంతా చెప్పావా రాము? నేను చెప్పిందంతా చెప్పావా రాము? చెప్పావా రాము? చెప్పావా రాము? చెప్పావా రాము? చెప్పావా రాము? చెప్పావా రాము? కాపలా గడానికి ఇది వచ్చేవట్రా? మీ పెద్దోడు రాలేదా? ఎవరు వస్తున్నట్టుంది. వస్తా. నమస్కారం బాబు గారు. నమస్కారం. నమస్కారం బాబు. నమస్కారం బాబయ్య. దండాలు బాబయ్య. నమస్కారం. నమస్కారం బాబయ్య. నమస్కారం. నమస్కారం. అరే, ఎవరు అమ్మాయి తల కూడా ఎత్తడం లేదు? పని మీద అంత శ్రద్ధ? అదేం కాదండి, ఆ చిన్నదానికి కాస్త తలబిరుసు ఎక్కువ. అందుకే ఉండండి, వస్తా. పున్నమ్మా, చిన్నబాబు గారు వచ్చారు, దండం పెట్టు. చిన్న బాబా నాతో చెప్పనే లేదే. ఇందాక సరే, ఇప్పుడు కూడా ఎరగనట్టున్నాడు. పోనీలే. అమ్మాయిని రమ్మను. పున్నమ్మా, చిన్నబాబు గారు పిలుస్తున్నారు. ఏయ్, నీకు మర్యాద గౌరవం తెలీదా? అందులోనూ చిన్న యజమాని, ఎస్టేట్ జమీందార్ని. అంత పొగరా నీకు? మేనేజర్, ఈ అమ్మాయిని వెంటనే పని నుంచి తీసాయి. చిన్నబాబు గారు, ఈసారికి దయచేసి మన్నించండి. నో, నాకెవరి దయా దక్షిణాలు అక్కర్లేదు. నేనేం తప్పు చేశాను? దొంగతనం చేశానా? కమిషన్ కొట్టానా? నువ్వు ఊరుకుండాయా, నేనే ఆయనతో మాట్లాడతాను. చిన్నబాబు గారు, ఒళ్ళొంచి పని చేయడమే పని వాళ్ళ యజమానులకు చూపించవలసిన గౌరవం. అదే తప్పైతే ఆ పని నాకు అక్కర్లేదు. బస్తీ నుంచి సూటు బూటు వేసుకుని ఒక ఆయన వస్తాడు, ఆయనకు దొంగ నమస్కారాలు చేస్తేనే కాని నువ్వు బ్రతకలేవని నా ముఖానే రాయలేదయ్యా. కష్టపడే వాళ్ళకి ఇక్కడైనా ఎక్కడైనా ఒక్కటే. మేనేజర్, ఈ అమ్మాయికి తల పెరిసే కాదు, నోటి దురుసు కూడా ఎక్కువగానే ఉంది. ఇలాంటి వాళ్ళు మనకు అక్కర్లేదు. వెంటనే పని నుంచి తీసాయి. ఓ, నువ్వు ఉండమన్నా నేను ఉండను. పెద్ద ఆర్డర్ వేశారు, ఆర్డర్. యో, నా కూలి డబ్బులు పారే. ఉన్నమ్మా, నిన్ను చూస్తే నాకు జాలేస్తుంది. ఏం చేయాలి? అయ్యగారు ఉత్తర్వు ఇదిగో. హత్యరి. అబ్బా, దీని పీడ విరగడైపోయింది. జామ్ చటక్, పేడ విరగడైపోయింది. నా ఇంటి గోడ లేవలేదు. చచ్చా, ఏం మనుషులు, ఏం బుద్ధులు. రాత్రేమో తప్పంతా నాది, మన్నించు అని అంత ఇదిగా చెప్పాడు. నేను ఆయన మాటలు నమ్మి మంచి మనిషి అనుకుని రాత్రంతా నిద్ర పట్టక ఎన్నెన్నో కలలు కన్నాను. తెల్లారేసరికి టాకు టీకుమని పెద్ద యజమానిలా వచ్చి ఏమి ఎరగనట్టు నిలబడ్డాడే. మర్యాదే ఇవ్వలేదండి, పనిలోంచి తీసేశాడే. చచ్చా, అంతే, గొప్పోళ్ళంతా అంతే. నమ్మితే చెడిపోయేదేమీ లేదు. నాకు మర్యాద ఇవ్వలేదని కాదు, నీకు మర్యాద ఇవ్వటం కోసమే నిన్ను పని నుంచి తీసేశాను. చాలేవయ్యా కథలు. కథ కాదు, నిజం చెప్తున్నాను. ఇల్లాలు కాబోయే నిన్ను పొలంలో కూలి మనిషిగా చూడటం నాకు ఇష్టం లేదు. హత్తే. ఆలు లేదు, సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నాడంట.
అట్టా ఉంది. నిన్ను గురించే నేను ఏ నిర్ధారణకి రాలేదు. ఇంతలో ఇల్లాలనంటున్నావే. నీ గుండెల మీద చెయ్యేసుకుని చెప్పు, నేనంటే నీకు ఇష్టం లేదు. ఉంటే అది ప్రేమ అవుతుందా? అసలు ప్రేమ అంటే ఏమిటో నీకు తెలుసా? ఏమో, నాకేం తెలుసు? పోనీ నేను చెప్పనా? చెప్పు. ఎదట పడ్డప్పుడు దెబ్బలాడాలనిపిస్తుంది, లేనప్పుడు దిగులుగా ఉంటుంది. అవునా? అవును. అన్నం తిందామని కూర్చున్నప్పుడు పక్కనే ఉండి ముద్దలు తినిపిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అవునా? అవును అవును. నిద్రపోదామని పడుకుంటే కళ్ళు మూతలు పడతాయి, మేలుకొని ఉంటే కాలం గడవదు. అవునా? అదే అదే. పాపం భరించలేక స్నానం చేద్దామని చెరువులోకి దిగితే చిట్టి చిట్టి చేపలల్లే చుట్టుముట్టి చక్కలి గింతలు పెట్టినట్టుగా ఉంటుంది. అవునా? అస్సలు నాకు అదే. చెప్తే అనుకోకూడదు. ఏమి అనుకోను, చెప్పే. ఇదంతా నాకు నాకు ఉన్నాళ్ళే ఒక ఆయన. ఒకైనా? ఎవరా ఒకైనా? రండి చూపిస్తాను. ఇదిగో ఈయనే. ఓ, నేనే. పున్నమ్మా. చిన్నబాబు, ప్రేమతో చల్లటి నీళ్ళు కూడా వేడిగా ఉన్నాయా? ఎలా ఉన్నాయో చెప్తే అర్థం కాదు. నువ్వు కూడా రా చూడు. చూడుకున్నమ్మా, రేపటి నుంచి నువ్వు కూలి పనికి రావడానికి వీల్లేదు. కాదండి, నా కోసం కాకపోయినా నాతో పనిచేసే వాళ్ళ కోసమైనా నేను పనిచేయాల్సిందే. ఏమిటో అనేది సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను. సరే, నీ ఇష్టం. రేపు మామూలుగా పనికొచ్చి తప్పు అయిపోయింది మన్నించండి అని అడుగు. నేను కూడా మన్నించినట్టుగానే నటిస్తాను. సరేనా? సుబ్బమ్మ, వెంకమ్మ, రావులమ్మ, కొండమ్మ, సీతమ్మ. చిన్నబాబు గారు, నిన్న పొరపాటు జరిగిపోయింది. నేను బుద్ధి తక్కువగా నడుచుకున్నాను. ఇంకెప్పుడు అలా జరగదు. మీ కాళ్ళు పట్టుకుంటా. లే, కాళ్ళు వీళ్ళు పట్టుకొని అవసరం లేదు. ఈసారికి మన్నించాం. ఇక నుంచి జాగ్రత్తగా ఉండు. చిన్నబాబు గారు, క్షమించమని నిన్న నువ్వే కదా అన్నావు. అమ్మాయి, నువ్వు వెళ్ళి పనిలో చేరు. ఇక నుంచి జాగ్రత్తగా మసులుకో. గిరి, హరి హరి, ఉన్న ఒక్క రాజగ్రహం ఎక్స్పర్టీ అయిపోయింది. ఇక ఉన్నారు కదరా శనిగ్రహాలు మీరు. నాకు వెళ్ళండి. ఏంటి పున్నమ్మా, ఏమైంది? అబే ఏం లేదు. కొట్టాడు. మొహం చూడు, మొహం అదే పంచుడు.
ఏమిటి ఇలా వచ్చారు? ఏం చేయమంటావు? ఎప్పటి నుంచో నీ కోసం సైకిల్ చేస్తుంటే కనీసం నువ్వు చూస్తేనా? ఏమిటిది రక్తం? ఆకుతూ వచ్చాను కదా, దొక్కుపోయింది. ప్రేమ మాట పూల మాట కాదు, రాళ్ళు ముళ్ళు కూడా ఉంటాయి. ప్రేమ గుడ్డిదని అన్నారు. నొప్పేసిందా? అయ్యో అందరూ వచ్చేస్తున్నారు. ఏదో ఒక నాటకం పంపించేసి